బావా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. నువ్వెందుకు వచ్చారా? అరే పెద్ద బావా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. అసలు ఎవడు రమ్మన్నాడు? ఈ చుట్టుపక్కల కనిపించొద్దని చెప్పావా లేదా? మళ్ళీ మళ్ళీ రావడానికి నీకెంత ధైర్యం రా? నీదేం ప్రేమరా? వద్దు నీకిచ్చి పెళ్లి చేయడం కుదరదని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ ఇంటికి వస్తున్నావేంటి? కోప్పడకండి అన్నయ్య, మీరు ఇంటికి పెద్దలుడు, నేను కాబోయే చిన్నాలున్నాయి. మీరు సంతోషంగా ఉండాలని వదిన గారు కోరుకుంటున్నారు. నా వల్ల మీ సంతోషం పాడవకూడదు. జస్ట్ మీకు విషయం చెప్పాలని వచ్చాను. సిద్ధార్థ్, ఇప్పటి వరకు ఆయన గొడవలు చాలవా? నువ్వు వస్తావు, ఏదో ఒక సమస్య తెస్తావు, వెళ్ళిపోతావు. ఆ తర్వాత మీ అమ్మ వస్తుంది, మీ నాన్న వస్తాడు. మా అబ్బాయిని ఎందుకు మీ ఇంటికి రానిస్తున్నారు, మా అబ్బాయిని ఎందుకు మీ ఇంటి చుట్టూ తిప్పుకుంటున్నారు అని. అవసరమా మాకు ఇవన్నీ? ముందు వెళ్ళి ఇక్కడి నుంచి. అది కాదండి, నేను చెప్పేది వినండి. ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మీ కుటుంబం మొత్తం మా సంతోషాలని నాశనం చేయడానికి తయారైనట్టున్నారే. ఛ, ఇక్కడి నుంచి తగలడ్డారయ్యా మీరు మా ప్రాణాలు తీయడానికి. బాబు, మర్యాదగా చెప్పినప్పుడు విను. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అన్యాయంగా వాళ్ళ చేతుల్లో నువ్వు చచ్చిపోతావు. చెప్పిన మాట విని వెళ్ళిపో. మీ అమ్మ మీ నాన్న చేసిన దుర్మార్గాలు మర్చిపోయి మళ్ళీ మా శౌర్యని ఇచ్చి పెళ్లి చేస్తామని ఎలా అనుకుంటున్నావు నువ్వు? వెళ్తానన్నయ్య, బావగారి వెడ్డింగ్ కేక్ కట్ చేసిన తర్వాత వెళ్తాను. మళ్ళీ బావంటావంటారా? లే, ఇంకొకసారి ఆ మాట అన్నావంటే నాలుగు చీరేస్తాను. బావా, మీ చెల్లెలు నాకు భార్య అయితే మీరు నాకు బావగారే కదా. రేయ్, ఏ విధంగా రా బావ నీకు? నువ్వు ఎవడివి కాబట్టి బంధాలను కలుపుకుంటున్నావు. ఈ ఇంటికి ఏమీ కావని చెప్పాను కదా. మీరు కావు అంటున్నా, నా మనసులో శౌర్య ఎప్పటికీ ఉంటుంది బావా. శౌర్య లేకుండా నేను బ్రతకలేను. శౌర్య కుటుంబం నా కుటుంబం కాదా? ఎప్పటికైనా శౌర్య అనే నా భార్య. మా చెల్లి పేరైతే అంటే చంపేస్తాను నేను. తనను మర్చిపో. తనతో ప్రేమ పెళ్లి అంటూ పిచ్చి పిచ్చిగా వాక్కు. మీరు మర్చిపో అంటే మర్చిపోవడానికి తను జ్ఞాపకం కాదు బావా, తను నా ప్రాణం. వీడు మాటలతో చెప్తే వినడరా? విన్ని బుద్ధుందా నీకు? ఎందుకే లోపలికి రావద్దని చెప్పింది? ఇప్పటి వరకు నా తమ్ముళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. నువ్వు వచ్చావు, వాళ్ళ మొహంలో సంతోషం లేకుండా చేశావు. ముందు పోయి ఇక్కడ నుంచి. ఇంకాసేపు ఇక్కడే ఉన్నావంటే వాళ్ళు కాదు, నేనే నీ మెడ పట్టుకుని బయటకు గంటాల్సి వస్తుంది. వదినా, నేనేం తప్పు చేశాను? మీరందరూ నన్ను శత్రువులాగా చూస్తున్నారు. మీకు ప్రాబ్లం మా అమ్మతో, నాతో కాదు కదా. కావాలంటే నేను ఎలాంటివన్నో భూమి ఎక్కడ అడగండి, చెప్తారు. నా ఆఫీస్ మనుషులు తప్ప మరే ప్రపంచం తెలియని నాకు శౌర్య పరిచయం వల్ల నాకు కొత్త ప్రపంచమే పరిచయమైంది. అందుకే తనతోనే బ్రతకాలని, తనతోనే చావాలనిపిస్తోంది. నాకు శౌర్య కావాలి బావా, మీరేం చేసినా నాకు పర్వాలేదు. బావా ప్లీజ్ బావా, నాకు శౌర్య కావాలి బావా. లే, కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడా నువ్వు అడిగింది మాత్రం ఈ జన్మకి జరగదు. శౌర్య, శౌర్య, నువ్వేనా చెప్పు శౌర్య. శౌర్య, ఎలా ఉన్నావు శౌర్య? రేయ్, 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 వదలరా, వదలు, వదలను, వదలు, వదలు, వదలు.
నేను వదలను. నేను వదలను. మీరేం చేసినా వదలను. వదిలేయండి. శౌర్య నీకే చెప్పాను. శౌర్య శౌర్య సిద్ధార్థ్ శౌర్య అయ్యో విన్ని ఇలా కాదరా. ఆగు.